తక్షిల మీడియా ప్రేక్షకులకు నమస్కారం. మనం నవరాత్రుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. నవరాత్రుల్లో అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, నవరాత్రుల్లో అమ్మవారిని ఏ రోజుల్లో ఏ అమ్మవారి అవతారాలు ఉంటాయి, నవరాత్రుల్లో అమ్మవారికి ఏ నైవేద్యాలు పెడుతూ ఉండాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. మామూలుగా నవరాత్రుల్లో పూజ చేసుకునే విధానాలు 3 ఉంటాయి. ఎందుకు అంటే మనకి ప్రాంతీయ ఆచారాలు అని ఉన్నాయి. వాటిల్లో భాగంగానే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి ఆరాధన ఆవాహన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వాటిల్లో ప్రధానంగా 3టిని చెబుతూ ఉన్నాం. ఏంటి అంటే మొదటిది కలశ స్థాపన. కలశ స్థాపన అనేటువంటిది ఆనవాయితీ ఉండాలి. ఎవరికైనా సరే నవరాత్రుల్లో పూజ చేసుకునేటప్పుడు ఆనవాయితీ ఉంటేనే ఆ నవరాత్రుల్లో కలశ స్థాపన అనేటువంటి విధానాన్ని అవలంబించి పంచపల్లవాలు అనేటువంటివి దొరుకుతాయి. లేని పక్షంలో మనకి మామిడాకులైనా చాలు. పంచపల్లవాలతో కానీ మామిడాకులతో కానీ కలశలో సగానికి నీళ్లు పోసి అందులో మనకి లభించేటువంటి సుగంధ ద్రవ్యాలన్నిటితోనూ కూడా నింపి ఆ నీళ్లల్లో పసుపు కుంకుమ అక్షతలు వేసి మంత్రోక్తంగా మీకు కలశ ఆవాహన అనేటువంటి శ్లోకాలతోనూ మంత్రాలతోనూ మీకు ఒక పుస్తకం దొరుకుతుంది. లేని పక్షంలో దానికి విడిగా నేను వేరే మంత్రాలకి సంబంధించినటువంటి వీడియో ఒకటి పెడతాను. ఆవాహన ఎలా చేయాలి, ప్రతిరోజు నిత్యము పూజ ఎలా చేయాలి, వీటన్నిటినీ కూడా మీకు వీడియో రూపంలో వస్తుంది. వాటిని కూడా మీరు ఫాలో అయ్యి తక్షిల మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మనకి ప్రతినిత్యము కూడా కలశారాధనతో కొంతమంది చేస్తే, కొంతమంది మొలకలు ఎత్తించినటువంటి ఒక మట్టి పాత్రలో మట్టి పోసి దాంట్లో నవధాన్యాలు వేసి మొలకలు మొలిపించి ఆ అమ్మవారిని పూజ చేస్తూ ఉంటారు. మొలకలు వచ్చినటువంటి దాన్నే అమ్మవారి స్వరూపంగా ఇంతకు ముందు కూడా చెప్పాను, ప్రకృతి స్వరూపిణి ఆవిడ అని చెప్పేసి. ఆ విధంగా మొలకల్ని పూజ చేస్తారు. మరికొంతమంది పటం మాత్రమే పెట్టుకుని ఆ పటానికి దారం కట్టి వస్త్రం పరిచి ఆ వస్త్రం పైన కొన్ని అమ్మవారికి సంబంధించినటువంటి గాజులు, కుంకుమ, కాటుక, దువ్వెన, మంగళ ద్రవ్యాలన్నీ కూడా అక్కడ ఉంచి ఆ పటానికి పూజ చేస్తూ ఉంటారు. ఇలా ఏ రకంగానైనా చేయవచ్చును. వీటికి మొలకలెత్తించడం కానీ లేదంటే పటానికి పూజ చేయడం కానీ ఆనవాయితీ అవసరం లేదు. కేవలం కలశారాధనకి మాత్రమే ఆనవాయితీ ఉండాలి. అంటే మీ పూర్వీకులు ఇంతకు ముందు వాళ్ళు ఎవరైనా కనుక కలశారాధన చేస్తూ ఉంటే కనుక మీరు తప్పకుండా మొట్టమొదటి రోజు అంటే మనకి ఈ సంవత్సరం పాడ్యమి ఎప్పుడు ప్రారంభమైందో ఆ రోజున వర్జము దుర్ముహూర్తము లేకుండా చూసి ఉదయాన్నే తలస్నానం చేసి మనం కలశారాధన చేయాలనుకుంటున్నటువంటి ప్రదేశంలో అలికి ముగ్గులు పెట్టి దానిపైన ఈ కలశాన్ని ఒక వస్త్రం పరిచి బియ్యం పోసి అందులో కలశాన్ని ఆవాహన చేయాలి. ఈ విధంగా చేసినటువంటి కలశని కింద ఒక చిన్న విగ్రహం కానీ లేదా అమ్మవారి రూపు కానీ పెట్టుకుని ప్రతినిత్యము కూడా కుంకుమార్చన చేసుకుంటూ ఉండాలి, ఉదయము సాయంత్రం కూడా. ఈ విధంగా చేసుకుంటూ అఖండ దీపారాధన కూడా చేయాలి. ఈ విధంగా అఖండ దీపారాధన చేసి అమ్మవారిని పూజించేటువంటి సమయంలో మాట్లాడకూడదు ఎవరితోనూ కూడా. ఉదయం కానీ సాయంత్రం కానీ పూజ చేసేటప్పుడు అమ్మవారినే స్వయంగా అక్కడ వచ్చి కూర్చున్నట్టుగా భావన చేసి ఆవిడ పాదాలకి కుంకుమార్చన చేస్తున్నట్టుగా భావన చేస్తూ ఆ కుంకుమార్చన చేసుకోవాలి. కుంకుమార్చన ఎవరైతే అమ్మవారికి నిత్యము కూడా చేస్తూ ఈ విధంగా ఉదయము సాయంత్రం కూడా అమ్మవారి ధ్యాసలో ధ్యానంలో ఈ నవరాత్రులన్నీ కూడా గడుపుతూ ఉంటారో ఒకరోజుకి మరొక రోజు, మరొక రోజుకి ఇంకొక రోజు కూడా వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళ యొక్క భక్తి ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. సర్వసాధారణంగా మనకి ఋషులు ఇచ్చినటువంటి 9 రోజులు దేనికి అంటే మొట్టమొదటి రోజు కన్నా రెండో రోజు, రెండో రోజు కన్నా మూడో రోజు సాధనలో పెరుగుతూ వెళ్ళాలి. సాధనలో మన భక్తి పెరుగుతూ వెళ్ళాలి. సాధనలో మన యొక్క సాధనా క్రమాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. మొట్టమొదటి రోజు బాలా త్రిపుర సుందరి లేదా ఏదైనా దేవాలయంలో చేస్తున్నప్పుడు దేవాలయానికి ప్రధాన దేవతగా ఎవరున్నారో అంటే ఉదాహరణకి విజయవాడ కనకదుర్గమ్మకి చేస్తున్నారనుకోండి,
ఆ రోజున మొట్టమొదటి రోజు స్వర్ణాలంకృత కనకదుర్గాదేవిగా భావన చేస్తూ ఆ రోజున ఆవిడకి ఆ అలంకారంతో పూజ చేస్తారు. మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంత మారింది. అక్కడ కూడా విజయవాడలో బాలా త్రిపుర సుందరీదేవిగానే మొట్టమొదటి రోజు పూజించడం జరుగుతోంది. మధ్యలో లలితా త్రిపుర సుందరీదేవి తర్వాత ఈ యొక్క చండీ మహాచండీ దేవతని పూజించడం జరుగుతోంది. కానీ ఎప్పటి నుంచో వస్తున్నటువంటి విధానం ఏంటంటే మొట్టమొదటిసారిగా మీ ఇంటి దేవత ఎవరున్నారు లేదా దేవాలయంలో దేవత ఎవరున్నారు వారిని పూజించడం ప్రధానమైనటువంటి అంశం. మరుసటి రోజు నుంచి బాలా త్రిపుర సుందరీదేవిగా వస్తుంది అమ్మవారి యొక్క అలంకారం. ఇవి అలంకారాలు మాత్రమే కాదు, ఆవిడ అవతారాలు కూడా. బాలా త్రిపుర సుందరీదేవి ఎవరు, ఆ తర్వాత వచ్చేటువంటి అలంకారాలేమిటి, వాళ్ళ అవతారాలు ఎందుకు వచ్చాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అయితే మొట్టమొదటి రోజున ఎవరిని పూజించాలి అంటే కలశ స్థాపన చేసిన రోజున మీ ఇంటి దేవతని పూజించాలి. మరుసటి రోజున బాలా త్రిపుర సుందరీదేవిని, మూడవ రోజున గాయత్రీదేవిని, నాలుగవ రోజున అన్నపూర్ణాదేవిని, ఐదవ రోజున లలితా త్రిపుర సుందరీదేవిని అంటే లలితాదేవిని పూజించాలి. ఆరవ రోజున మహాలక్ష్మీదేవిని, ఆ తదుపరి సరస్వతీదేవిని, మరుసటి రోజున దుర్గాష్టమి వస్తుంది, దుర్గాదేవిని పూజించాలి. మరుసటి రోజున మహిషాసురమర్దిని అవతారం వస్తుంది, ఆ రోజున మహిషాసురమర్దిని అవతారాన్ని పూజించాలి. అలంకారం చేసుకుంటూ వారిని ఆయా రోజుల్లో ఆ విధంగా పూజ చేస్తూ ఆఖరి రోజున అంటే విజయదశమి రోజున రాజరాజేశ్వరిగా అమ్మవారు అలంకారంలో కనబడుతుంది. ఆ అవతారాన్ని ఆ రోజున పూజించాలి. ఈ విధంగా పూజా విధానాన్ని ఈ అలంకారాలని చేసుకుంటూ మొట్టమొదటి రోజున తీపి నైవేద్యం పెట్టాలి. అంటే మొట్టమొదటి రోజున ఏ దేవతని పూజిస్తున్నప్పటికీ కూడా ఇంటి దేవతని పూజించినా లేదా దేవాలయంలో ప్రధాన దేవతని పూజించినా మొట్టమొదటి రోజు తీపి అంటే పరవాన్నంతో ఆమెని నైవేద్యం పెట్టి పూజించాలి. రెండో రోజున బాలా త్రిపుర సుందరీదేవికి కొబ్బరన్నం నైవేద్యం పెట్టాలి. మూడవ రోజున గాయత్రీదేవికి దద్దోజనం నైవేద్యం పెట్టాలి. నాలుగో రోజున అన్నపూర్ణాదేవికి చక్కెర పొంగలి నైవేద్యం పెట్టాలి. ఐదో రోజున లలితా త్రిపుర సుందరీదేవికి అన్నంతో చేసినటువంటి కేసరి అన్నం నైవేద్యం పెట్టాలి. మహాలక్ష్మీదేవికి రవ్వ కేసరి నైవేద్యం పెట్టాలి. అదేవిధంగా సరస్వతీదేవికి కట్టు పొంగలి నైవేద్యం పెట్టాలి. దుర్గాదేవికి పులిహార అన్నం నైవేద్యం పెట్టాలి. అలాగే మహిషాసురమర్దిని అమ్మవారికి ఆ రోజు నిమ్మకాయతో చేసినటువంటి నిమ్మకాయ పులిహారని నైవేద్యం పెట్టాలి. చివరి రోజైనటువంటి రాజరాజేశ్వరీదేవికి లడ్డూ కానీ లేదంటే అమ్మవారికి తిరిగి మళ్ళీ పరవాన్నం కానీ నైవేద్యం పెట్టాలి. తీపి పదార్థాలు మళ్ళీ విజయదశమి రోజున నైవేద్యం పెట్టాలి. బూర్లు, గారెలు, బొబ్బట్లు వీటన్నిటినీ కూడా వీటిలో ఏ రకంగా నేను మీకు చెప్పానో ఆ విధంగా వాటిని కూడా అనుసరించి అన్నంతో చేసినటువంటి పదార్థాలు మాత్రమే మీకు ఇప్పటిదాకా చెప్పాను. అవి కాకుండా మిగిలిన పదార్థాలను కూడా నివేదన చేయవచ్చు. నివేదనకు ఉండేటువంటి ప్రాముఖ్యత ఏంటి అంటే అమ్మవారిని పూజించేటప్పుడు, అమ్మవారిని అర్చించేటప్పుడు మనకున్నటువంటి శక్తి స్తోమతని బట్టి అమ్మవారికి ఇచ్చినటువంటి నైవేద్యాన్ని ప్రతిరోజు కూడా ఆవిడికి నివేదన చేసి మనం స్వీకరించడం ద్వారా అమితమైనటువంటి శక్తిని పొందుతాం. ఆవిడ యొక్క దృష్టి మీరు కష్టపడి చేసినటువంటి పదార్థాల మీద పడినప్పుడు ఆ పదార్థాన్ని స్వీకరించినప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది. అదేవిధంగా ఉదయం పూజ చేసేటువంటి వాళ్ళు ఉదయం నైవేద్యం పెట్టాలి, వాటిని స్వీకరించాలి. నవరాత్రి అన్నారు కనుక రాత్రి సాధనాక్రమాన్ని అంటే ఏ రోజు ఏ దేవత యొక్క అనుగ్రహం కలుగుతుందో ఆ దేవత యొక్క నామాన్ని జపం చేయాలి. బాలా త్రిపుర సుందర్యై నమః, అలాగే లలితా త్రిపుర సుందర్యై నమః, అలాగే అన్నపూర్ణాదేవ్యై నమః అనుకుంటూ ఆ రోజు రాత్రి జపం చేసుకుంటూ ఆ రోజు రాత్రి భోజనం కాకుండా టిఫిన్ కాకుండా ఈ విధంగా కేవలం ఫలాల్ని మాత్రమే భుజిస్తూ వాటిని స్వీకరిస్తూ ఉండాలి. కాబట్టి ఈ విధమైనటువంటి ఆచారంతో, ఈ విధమైనటువంటి పద్ధతిలో, ఈ విధంగా అమ్మవారిని పూజించేటువంటి
పరిక్రమని చేస్తూ ఉండాలి. ఈ యొక్క అమ్మవారిని ఏ విధంగా ఎవరైతే పూజిస్తూ ఉంటారో తప్పకుండా కోరిన కోరికలు ఎల్లవేళలా కూడా తీరతాయనడంలో సందేహం లేదు. అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందనడంలో సందేహం లేదు. అమ్మవారి శక్తి స్వరూపిణి, దేన్నైనా సరే పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందగలిగే శక్తిని ఇవ్వగలదు. ఆమెనే పుట్టించగలదు, ఆమెనే అన్నిటినీ కూడా రప్పించగలదు. కాబట్టి మీ దగ్గర లేదు అనేటువంటి ప్రభావం రాకుండా ఆ యొక్క అమ్మవారు ఎప్పుడూ కూడా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటూ ఉంటే మీకు నవరాత్రి యొక్క అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం పూర్తిగా కలిగి సుఖ సంతోషాలతో ఉండారు. శుభమస్తు.